కింగ్ నాగార్జున వారసుడిగా సినీ రంగ ప్రవేశానికి ముందే అఖిల్ అక్కినేని ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆకర్షణీయమైన రూపం, సెలబ్రిటీ క్రికెట్ లీగు స్టార్ ప్లేయర్ గా మైదానంలో ఆయన చూపిన ప్రతిభ ఇవన్నీ ఆయనకు అవశేషమైన అభిమాన గణాన్ని, విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. మరి అంచనాలకు తగ్గట్టే ఆయన సినీ అరంగేట్రం కూడా ఎంతో వైభవంగా జరిగింది. అయినప్పటికీ కెరీర్ కు బలమైన పునాది వేసే ఒక్క బ్లాక్ బస్టర్ విజయం కోసం ఆయన నిరీక్షణ నేటికి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన చిత్రం ఏజెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడంతో అఖిల్ కొంత విరామం తీసుకున్నారు. ప్రస్తుతం లెనిన్ డైరెక్షన్ లో ఒక చిత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ కీలక తరుణంలో ఆయన కెరీర్ కు సంబంధించి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట పెను సంచలనంగా మారింది. ఆ వార్త సారాంశం ఏమిటంటే, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన తొలి చిత్రం దసరా కథను తొలుత అఖిల్ అక్కినేనికి వివరించారట. ఆ రాన్ రస్టిక్ కథాంశంతో ఓదెల మొదట సంప్రదించింది అని అఖిల్ తోనే అని తెలుస్తోంది. కానీ కొన్ని కారణాల వల్ల అఖిల్ ఆ ప్రాజెక్ట్ ను సున్నితంగా తిరస్కరించడంతో అవకాశం నానిని వరించిందట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. దసరా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రబంధనం సృష్టించి నాని కెరీర్ లో ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది. తొలి చిత్రంతోనే శ్రీకాంత్ ఓదెల 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయి ఇండస్ట్రీ దృష్టిని అయితే ఆకర్షించాడు. ఇదొక్కటే కాదు, అఖిల్ మరో విజయవంతమైన చిత్రాన్ని కూడా చేజార్చుకున్నాడని సోషల్ మీడియాలో బలంగా ప్రచారం జరుగుతుంది. యువ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ లో మంచి విజయం సాధించిన ఒక చిత్రానికి సంబంధించిన కథ కూడా మొదట అఖిల్ కి వెళ్ళిందట. కానీ అఖిల్ ఆ సినిమా చేయడానికి కూడా వెనకడుగు వేయడంతో అది కిరణ్ అబ్బవరం చేతికి చెక్కింది. ఇలా 2 భారీ విజయాలుగా నిలిచే అవకాశం ఉన్న చిత్రాలను అఖిల్ వదులుకున్నారనే వార్త తెలియగానే ఆయన అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 2 మంచి హిట్లను మిస్ చేసుకున్నాడు, ఇప్పుడు సరైన సక్సెస్ ఇచ్చే కథ కోసం ఎదురు చూస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతూ ఆయన తదుపరి చిత్రం భారీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.